లడ్డు కల్తీ వ్యవహారంలో ఇవాల్టి నుండి సిట్ విచారణ జరగబోతుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ఈ మధ్యాహ్నం తిరుపతి చేరుకోనుంది సిట్ బృందం. కల్తీన ఈ వ్యవహారంలో దర్యాప్తు చేయబోతున్నారు సిట్ అధికారులు. తిరుపతి ఈస్ట్ పిఎస్ లో నమోదైన కేసు ఆధారంగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. మొదట తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ కు వెళ్లబోతోంది సిట్ బృందం. 3 రోజుల పాటు తిరుమలలోనే ఉండనుంది సిట్ బృందం. లడ్డు తయారీ సిబ్బంది అలాగే అధికారులతో మాట్లాడబోతున్నారు. ముడి సరుకుల కేంద్రం, టెస్టింగ్ ల్యాబ్ టీం నుంచి వివరాలు సేకరించనున్నారు అధికారులు. టీటీడీ ఈవోతో సిట్ చీఫ్ త్రిపాఠి సమావేశమయ్యే అవకాశం ఉంది. సిట్ విచారణకు ఎలాంటి కాల పరిమితి విధించలేదు ప్రభుత్వం. ఏ శాఖ నుండైనా సమాచారం పొందేలా విస్తృత అధికారాలు కూడా ఇచ్చింది. సిట్ కు సహకరించాలని ఇప్పటికే హోంశాఖ, దేవాదాయ శాఖ, టీటీడీ ఈవోకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. తిరుపతి ఈస్ట్ పిఎస్ లో నమోదైన కేసు ఆధారంగా సిట్ ఇన్వెస్టిగేషన్ ఇవాళ నుండి మొదలు కాబోతోంది. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో ఇవాల్టి నుంచే సిట్ ఆపరేషన్. ఈ మధ్యాహ్నం తిరుపతి చేరుకోబోతోంది సిట్ బృందం. కల్తీనే వ్యవహారంలో సిట్ దర్యాప్తు చేయబోతోంది. ఈ వ్యవహారంపై పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధులు రాజు అలాగే ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఈశ్వర్ దగ్గరికి వెళ్దాం. మరిన్ని అప్డేట్స్ తో ఈశ్వర్ రెడీగా ఉన్నారు. ఈశ్వర్, సో ఒకవైపు ఇవాళ అన్ని ఆలయాలు తిరుగుతూ పూజలు చేయాలని వైసీపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో వైసీపీ శ్రేణులందరూ ఆ పనిలో బిజీగా ఉన్నారు. అండ్ ఇవాళే సిట్ విచారణ కూడా స్టార్ట్ కాబోతోంది. విస్తృత అధికారాలు కూడా సిట్ కి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో సిట్ విచారణ ఓవరాల్ గా ఎలా సాగే అవకాశం కనిపిస్తోంది? రాష్ట్రం నుండి ప్రతి కుటుంబానికి సంబంధించి కనెక్టివిటీ ఉన్న నేపథ్యం కాబట్టి, తిరుపతి లడ్డు వ్యవహారం కాబట్టి పెద్ద ఎత్తున రాష్ట్రంలో కూడా రాజకీయ దుమారంతో పాటు అందరిలోనూ ఆందోళన నెలకొన్న అంశంగా, తాజా రాజకీయ సంచలనంగా కూడా ఇది మారిందని చెప్పుకోవాలి. ఇట్లాంటి దీనికి సంబంధించి ఈరోజు సిట్ విచారణ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఇప్పటికే తిరుపతి చేరుకున్నారు. ఈ మధ్యాహ్నం నుంచి విచారణ చేపట్టబోతున్నట్టుగా ఆయన తెలిపారు. సో మొత్తానికి మరి కాసేపట్లోనే ఆయన తిరుపతిలోని ఈస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ నమోదైన కేసుకు సంబంధించిన వివరాలను తెలుసుకుంటున్నారు. ఆ తర్వాత టీటీడీ ఈవోతో కావచ్చు, లేకపోతే ఇతర ప్రధానంగా ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటుందో ఏఆర్ డైరీకి సంబంధించి దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టబోతున్నారు. అనేక రకాల అంశాలు ఇందులో విచారణలో రాబోతున్నాయి. వాస్తవానికి ఇది ఏమైనా నిర్లక్ష్యంతో జరిగిందా, లేకపోతే ఇంకేదైనా దీని వెనకాల కుట్రకోణం ఏమైనా ఉంటుందా, లేకపోతే ఇంకేదైనా ఉద్దేశపూర్వకంగా చేశారా, అలాంటి అనేక కోణాల్లో ఈరోజు సిట్ విచారణ జరిపేందుకు అవసరమైన కసరత్తు ప్రారంభించింది. మరి కాసేపట్లోనే దానికి సంబంధించి విచారణ ప్రారంభం కాబోతుంది. ప్రధానంగా ఏఆర్ డైరీకి సంబంధించి వాళ్ళు 319 రూపాయలకే కోట్ చేయడం వెనకాల ఏమైనా కారణాలు ఉన్నాయా, టెండర్ నిబంధనలు మార్చినట్టుగా ప్రభుత్వం చెప్తోంది. సో ఇందులో ఏమైనా ఉద్దేశపూర్వకమైన కోణాలు ఏమైనా ఉన్నాయా, అలాంటి అనేక రకాల ప్రశ్నలకి సిట్ ఈరోజు సమాధానం చెప్పబోతోంది. ముందుగా తిరుపతి లడ్డూ తయారు చేసే పోర్టు కేంద్రానికి వెళ్ళబోతుంది. అక్కడ పనిచేసే సిబ్బందితో పాటు టెస్టింగ్ ల్యాబ్కు కొన్నిసార్లు పంపించారు కాబట్టి ఆ ఏఆర్ డైరీకి ఎందుకు అనుమానం వచ్చింది మొదట, ఆ తర్వాత ఎలా దాన్ని అనుమానం వచ్చిన తర్వాత దానికి అట్లాంటి ల్యాబ్కు పంపేందుకు ఎవరు నిర్ణయం తీసుకున్నారు, ఆ సమయంలో అట్లాంటి ఎందుకు వాళ్ళ లోకల్ ల్యాబ్లో ఎట్లాంటి సమాధానం వచ్చింది, ఆ తర్వాత గుజరాత్ ల్యాబ్కి ఎందుకు పంపాల్సి వచ్చింది అన్న దాని మీద కూడా విచారణ చేయబోతున్నారు. ఎందుకంటే నిన్న ప్రతిపక్ష నేత మాట్లాడుతూ సాధారణంగా ఇట్లాంటివి జరిగినప్పుడు మైసూర్లో ఉన్న ఒక టెస్ట్ ల్యాబొరేటరీకి పంపిస్తారు, లేకపోతే ఇతర ప్రాంతాలకు పంపించకుండా గుజరాత్లోని ఎన్డీడీబీకే ఎందుకు పంపించారన్న ఒక ప్రశ్న కూడా తలెత్తుతోంది. సో ఈ నేపథ్యంలో దానికి కూడా సమాధానం చెప్పేందుకు సిట్ సన్నద్ధమయ్యే అవకాశం కనిపిస్తుంది. సో అనేక రకాల ఇట్లాంటి అంశాలకు సంబంధించి సిట్ విచారణ ప్రారంభం కాబోతుంది. అందరి దృష్టి దాని మీద పడింది. ప్రస్తుతానికి సిట్లో సిట్ చీఫ్ ఐజీ త్రిపాఠితో పాటు గతంలో అక్కడ సిఎస్విఓగా పనిచేసిన గోపీనాథ్ జెట్టి కూడా ఈ ఉదయం ఆయన విశాఖ నుంచి ఆయన బయలుదేరారు. ఆయన తిరుపతికి వెళ్తున్నారు. మిగతా ఇన్స్పెక్టర్లు కావచ్చు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రస్తుతం కడపలో ఉన్నారు. గతంలో ఆయన తిరుపతి ఎస్పీగా పనిచేశారు. దీంతో అక్కడ టీటీడీ అఫైర్స్తో ఆయనకు కూడా సంబంధం ఉంటుంది, ఆయనకు కూడా దాని మీద నాలెడ్జ్ ఉంటుంది. సో వీళ్ళందరూ కలిసి కాలపరిమితి లేదు కాబట్టి ప్రధానంగా ముందు ఒక ప్రాథమిక నివేదికను ఇస్తారు. ఆ తర్వాత సిట్ నివేదిక పూర్తిస్థాయి నివేదిక ఇస్తుంది. ఆ నివేదిక మీద ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి ఒక క్వశ్చనీర్ని తయారు చేసుకున్నారు. వాటన్నిటికీ సమాధానాలు రాబట్టిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక సమర్పించే అవకాశం ఉంది. సో మొత్తం అందరి ఫోకస్ అయితే ప్రస్తుతం సిట్ మీద ఉన్నట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ ఈశ్వర్.
రైట్ లడ్డూ కల్తీ వివాదంపై దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేగిన నేపథ్యంలో అసలు తిరుమలలో ఏం జరిగింది, లడ్డూ కల్తీ వెనుక ఉన్నదెవరు, ఏ స్థాయిలో కల్తీ జరిగింది, ఎలా జరిగింది, ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇలా అన్ని అంశాలను బయట తీయడానికి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ పై మనం ఫోకస్ చేస్తున్నాము. తిరుపతి నుంచి టీవీ9 ప్రతినిధి రాజు మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజు, సిట్ బృందం ఇవాళ విచారణ స్టార్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇవాళ తిరుపతి వస్తున్నారు, 3 రోజులు తిరుపతిలోనే ఉంటారు. ముందుగా తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళబోతుంది సిట్ బృందం అని తెలుస్తోంది. ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళబోతున్నారు, ఈవోతో సమావేశం ఎప్పుడు ఉంది? అంటే ఖచ్చితంగా ఐజీ సర్వశేష త్రిపాఠి నేతృత్వంలోని సిట్టి బృందం అయితే 9 మంది ఉన్నారు. ఈ సిట్టి బృందము మరి కాసేపట్లోనే తిరుమలకు వస్తుంది. తిరుమలకు వచ్చిన తర్వాత ముందుగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఈవోతో సమావేశమవుతారు. ఈవోతో ప్రధానమైనటువంటి సమావేశము అసలు ఎట్లా ఈ ప్రొక్యూర్మెంట్ జరుగుతోంది, నెయ్యిని ఏ విధంగా కొనుగోలు చేస్తారు, అసలు తిరుపతికి వచ్చిన తర్వాత నెయ్యి ఏ రకంగా తిరుమలకు ట్యాంకర్లో వస్తుంది, దీన్ని ఏ విధంగా పరీక్షిస్తారన్నది లోతైన దర్యాప్తు. అంటే ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కేసును తీసుకుంది కాబట్టి ఒక విస్తృతమైన అధికారాలే సిట్టి బృందానికి ప్రభుత్వము ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే అన్ని శాఖలు సహకరించాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించింది కాబట్టి ఖచ్చితంగా చాలా లోతైన దర్యాప్తే ఈ వ్యవహారంలో కొనసాగే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి ముందుగా సిట్ టీం సభ్యులు వివిధ ప్రాంతాల నుంచి రావాల్సి ఉంది. వీళ్ళందరూ కూడా తిరుపతికి చేరుకున్న తర్వాత నేరుగా తిరుమలకి వెళ్తారు. తిరుమలలో వాళ్ళు సమావేశమే. ఆ తర్వాత శ్రీవారిని దర్శించుకున్న తర్వాతనే వీళ్ళు శ్రేష్ఠి బృందం ఖచ్చితంగా ఈవోను కలుస్తారు. ఈవోను కలిసిన తర్వాత శ్రీవారి దర్శనము, ఈవో సమావేశం అయిపోయిన తర్వాతనే పూర్తిగా దర్యాప్తుపై ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఈ నెల 25వ తారీఖు తిరుపతి ఈస్ట్ పిఎస్లో ఎవరైతే టీటీడీకి సంబంధించిన ఈ ప్రొక్యూర్మెంట్ జీఎం ఉన్నారో ఈయన కొనుగోళ్లు ఏ విధంగా జరుగుతాయన్న దానిపై పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేశారు. ఇప్పటికే టీటీడీతో కావాల్సిన సమాచారాన్ని అయితే పోలీసులు సేకరించారు. ఈ సమాచారాన్ని సిట్ బృందానికి ఇచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా కల్తీ నెయ్యి అని ఇప్పటి వరకు ఎక్కడైతే ల్యాబుల్లో రిపోర్ట్ వచ్చాయో ఆ ల్యాబుల్లో ఏ రకమైన రిపోర్ట్లు వచ్చాయి, అసలు కల్తీ నెయ్యిని ఏ విధంగా నిర్ధారించారు, ముందుగా ఏ ల్యాబ్లకు పంపుతున్నారు, ఆ తర్వాత గతంలో మైసూరులో ఉన్నటువంటి ల్యాబే కాకుండా ఎన్డీడీబీ ల్యాబ్ గుజరాత్కు పంపించారు కాబట్టి ఆ రిపోర్ట్ ఏముంది, ఇప్పటి వరకు కూడా కల్తీ నెయ్యిని గుర్తించక ముందు సిస్టమ్ ఏ విధంగా ఉండేది, అసలు పోటు కార్మికులు ముందుగా ఈవోకు చెప్పారు కల్తీ నెయ్యి వల్లనే లడ్డులో రుచి, నాణ్యత, రుచి, వాసన లేకపోతుంది అని చెప్పిన నేపథ్యంలోనే ఖచ్చితంగా ప్రభుత్వము సీరియస్గా ఈ వ్యవహారాన్ని తీసుకుంది. ఇందులో భాగంగానే కల్తీ నెయ్యి వ్యవహారాన్ని బయటపెట్టింది. ఇది జంతువుల కొవ్వుతోనే లడ్డు తయారైందనేది ప్రకంపనలు దేశవ్యాప్తంగా వినిపించిన నేపథ్యంలో కేసు దర్యాప్తు కూడా అంతే సీరియస్గా కొనసాగుతున్న నేపథ్యంలోనే 3 రోజుల పాటు వీళ్ళు ఇక్కడే ఉంటారు. పూర్తిగా గ్రౌండ్ లెవెల్ నుంచి విచారణ కొనసాగబోతోంది. అవసరమైతే ఏఆర్ డైరీకి కూడా వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది తమిళనాడులోని దిండిగల్లో ఉన్నటువంటి ఏఆర్ డైరీ ప్రతినిధులు కూడా విచారిస్తారు. వాళ్ళు సరఫరా చేసిన నెయ్యి ఏంటి, అక్కడ ఉన్నటువంటి ప్రక్రియ ఏ విధంగా చేస్తారు, అసలు నెయ్యి సేకరణ, తయారీ విధానం ఏ విధంగా జరుగుతుంది, ఏ రకంగా కల్తీ జరిగేందుకు ఆస్కారం ఉంది అన్న లోతైన దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా మరి కాసేపట్లోనే సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలోని 9 మంది సిట్టి బృందము తిరుమలకి వెళ్ళే అవకాశం ఉంది. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఈవోతో సమావేశమయ్యే కేసు దర్యాప్తును ప్రారంభించే అవకాశం అయితే ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. రైట్ రాజు, అది సిట్ అధికారుల విచారణకు సంబంధించిన అప్డేట్. విచారణ ఎలా సాగుతుంది, ఎవరెవరిని కలుస్తున్నారు, మినిట్ టు మినిట్ అప్డేట్ టీవీ9 ట్రాక్ చేస్తూ ఉంటుంది.